రే లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. వాడే ఉద్దేశంతో అన్నాడు. లవ్ గురించి నువ్వే చెప్పాలి. వీడి మాటలు పట్టించుకోకండ్రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నేనైతే సీత లాంటి దాన్ని. ఒక్కడే రాముడు, ఒకటే ప్రేమ. ఈ నీ బొందరా, నీ బొంద. లోకంలో ఉన్నాడు ఎవడో రాముడు కాదు. నువ్వు సీతవు కాదంటే ఇది కూడా ఒప్పుకోదు. ఆడెంత మనతో తిరిగాడు, ఈడెంత మనతో తిరిగాడు. ఏయ్, మా లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? నాకు నీలా చదువు లేదు, ఒకటి కింద చేసే పని లేదు. అయినా ఈ పొగరెట్ట వచ్చిందో తెలుసు. ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ మీ మావున్నాడు ధైర్యం. సొమ్ములున్న మా ఉంటే సరిపోదురా, ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. నా దగ్గర అంత సొమ్మున్నా ఏమా ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. పైకి ఎందుకు అలా కనబడినో తెలిసినట్రా. నాకు నా కూతురన్నా డబ్బన్నా ప్రేమ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్. కట్. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్ లో ఎవడ ఉండరా. ఇంటెన్సిటీ అంటే పొడుగు లాగటం కాదు, షార్ట్ గా ఉన్నది కూడా షార్ప్ గా చెప్పాలి. కరెక్ట్. దాన్ని బయటికి చూపించడం నాకు ఇష్టం ఉండదు రోయ్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. పొరపాటున నీలాటోడు కన్ను నా బిడ్డ మీద గాని డబ్బు మీద గాని పడింది అనుకో. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. టోటల్ గా బయలుపడిపోయాడు పాపం.